దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని కృప వలన గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు క్షేమంగా కాపాడిండు. మరి యొక్క సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని దేవుడు దయచేసిండు. అందుకే దేవునికి నేను ఎంతో వందనస్రాలను. దేవుడు తన కృపా కనికరం చేత గత సంవత్సరం కరోనా వైరస్లో నుండి మనల్ని అందరినీ కూడా దేవుడు తప్పించిండు, నడిపించిండు, భద్రపరిచిండు. దేవునికి అధిక మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు తన కృపలో మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నాము, కృప ద్వారానే బ్రతుకుచున్నాము. మరొకసారి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. అందరికీ తెలిసిన వాక్యమే. మరొకసారి ఆ వాక్యాన్ని మొదటి ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం అంతటికి మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి భక్తిని మనం చేయాలి అనే మాటలు మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదట చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సరే, ఇక్కడ చూసినట్టయితే మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల మన సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని పవిత్రులుగా చేయను అని వాక్యంలో మనం చూస్తున్నాం. అవును, మనం మన పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన దుర్నీతి, జ్ఞాపకం పెట్టుకోండి, నీతి ఏంటి? దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దుర్నీతిని తీసేసిండంటే మనల్ని ఏం చేసినట్టు? నీతిమంతులుగా చేసినట్టు. అయితే ఆ నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మనకు జరిగే పరిస్థితులు, మన జీవితంలో వచ్చే పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ 34వ కీర్తనలో దావీదు చెప్తుండు. 19వ వచనం చదవండి. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్ల నుండి యెహోవా వారిని విడిపించును. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఆ అధ్యాయం 34వ అధ్యాయం అటనే పెట్టుకోండి. ఇక్కడ చూసినట్టయితే నీతిమంతునికి కలిగిన ఆపదలు ఏమంట? అనేకములు. యెహోవా వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఈ వాక్యంలో మనం ఒకటి జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే నీతిమంతులకు ఆపదలు వస్తాయని ఉంది, కానీ అది దేవుడు తీసుకురాడు. నీతిమంతులకు ఆపదలు దేవుడు అసలు తీసుకురాడు. దేవుడు అసలు మనల్ని శోధించాడు. మనుషులను అసలు దేవుడు శోధించాడు. దేవుడు ప్రేమగలవాడు. మనకు శోధనలు ఉంటే దేవుడు తప్పిస్తాడు. మనకు శ్రమ ఉంటే దేవుడు తప్పిస్తాడు. మనకు కష్టం ఉంటే దేవుడు తప్పిస్తాడు. దేవుడు అనగానే ఎవరన్నా మనకు మేలు చేస్తేనే ఆయన దేవుడిలాగా వచ్చి మాకు చేసిండు అని అంటుంటాం. సాధారణంగా మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ చూసినట్టయితే నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయంట. దావీదు తన ఆయన జరిగిన అనుభవంతో ఆ మాటలు చెప్తుండు. ఒకవేళ నీతిగా బ్రతికితే, నీతిగా ఉంటే ఆపదలు ఎన్నంట? అనేకమంట. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించు. ఒక మాట ఉంది, ఆపదలు వస్తాయి, తప్పిస్తారు. సరే, మరి ఆపదలు ఎట్లా వస్తాయంటే బాగా ధ్యానించినప్పుడు దేవుడు ఇచ్చిన తలంపులు ఏంటంటే ఆపదలు మనుషుల ద్వారా వస్తాయి. ఆపద దేవుడు అసలు తీసుకురానే రాడు. అది మనం నమ్మాల. దేవుడు ఎవ్వరిని ఇబ్బంది పెట్టాడు, దేవుడు ఎవరిని కష్టపెట్టాడు, దేవుడు ఎవరిని శోధించాడు. యోబుకి ఎట్లా వచ్చింది ఆపద? చెప్పండి త్వరగా. సాతానుడు దేవుని దగ్గర ఛాలెంజ్ చేసిండు. ఏమని? నువ్వు ఆశ తీసేస్తే, ఆయనను ఇబ్బంది పెడితే ఆయన నిన్ను దూషించి పక్కకి వెళ్ళిపోతాడు అన్నాడు. కానీ దేవుడు ఏం చేసిండు? యోబుని నమ్మిండు. యోబు ఎంత స్ట్రాంగ్ ఉండు కదా. యోబు అసలు పక్కకు జరిగే విశ్వాసి కాదు. యోబు నా బిడ్డ, యోబు అంత ఈజీగా నన్ను విడిచిపెట్టాడు అనేసి దేవుడు యోబును నమ్మిండు. నమ్మితే యోబు ఏం చేసిండు? దేవుని నమ్మకాన్ని నిలబెట్టిండా, తీసేసిండా? నిలబెట్టిండు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యోబు ఏం చేసిండు? స్ట్రాంగ్గా నిలబడి ఏమైనా కానీ యోబు విశ్వాసం నుండి తొలగిపోలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం అందరం నమ్ముతున్నాం, కానీ మన ప్రవర్తన, మన భక్తి ద్వారా దేవుడు మనల్ని నమ్ముతుండా? మన పేరు పెట్టుకోవాలా. యోబు దగ్గర పేరు పెట్టుకొని మనము ఎలిజబెత్ నిలబడుతుంది అని దేవుడు అనేటట్టు ఉందా మన పరిస్థితి? ప్రతి ఒక్కరూ మన పేర్లు పెట్టుకోవాలా. ఇక్కడ చూసినట్టయితే యోబుకు చాలా ఆపదలు వచ్చినాయి. చాలా అంటే చాలా, మనందరికీ తెలిసిన విషయం.
ఆ తర్వాత దావీదు 34వ అధ్యాయం అదే మొదటి వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను, నిత్యం ఆయన కీర్తన నా నోట నుండును. ఇక్కడ దావీదు ఏమంటుండంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు ఒక తీర్మానం చేసుకుండు. ఏం చేసుకుండంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆయన సన్నుతిస్తాడంట, అంటే స్తుతిస్తాడంట. సరే, మరి కొన్ని విషయాలు మనం దావీదు దగ్గర చూసినట్టయితే దావీదు ఎప్పుడెప్పుడు దేవుణ్ణి స్తుతించిండు. దావీదు అనగానే మనకు పిక్చర్ ఏం కనిపిస్తుంది? దావీదు అనగానే మనకు ఏం కనిపిస్తుంది? దావీదు ఆపోజిట్ ఏంటి? గొల్యాత్ కదా, సర్వసామాన్యం. దావీదు అప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే గొల్యాతునైనా జయించిండు. ఎవరి నామంలో జయించిండు? యుద్ధము యెహోవాదే అన్నాడు. యెహోవాను ఆయన నమ్మేసి ఆ యుద్ధం చేసేసి ఆయన జయం పొందిండు. ఎప్పటి నుంచో దావీదుకు ఒక అలవాటు. ఆయన గొర్రెలను కాసేటప్పుడు కూడా అడవిలో ఏం చేస్తుంటాడు? దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అలవాటు కలిగిన వాడు. అయితే దావీదు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు. దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు అంటే చెప్పలేము. దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఏమైంది? సౌలు ఆయనని తరిమిండు. సౌలు రాజు, ఇజ్రాయెల్ రాజే దావీదును తరిమిండు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే మనల్ని శత్రువులు ఏమీ అనరు, అనిలు ఏమి అనరు, మన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. సౌలు రాజు దావీదును ఎందుకు తరిమిండు అంటే కేవలం అసూయ, ఓర్వలేనితనం. నేను రాజును, అతడు ఒక బాలుడు. స్త్రీలు ఏమి పాట పాడినరు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఒకటే మాట. ఓర్వలేకపోయిండు సౌలు రాజు. మీరు గమనించండి, మీ జీవితంలో మీరు ఒకవేళ నీతిగా జీవించినట్టయితే, నీతి మార్గంలో ఉంటామని మీరు తీర్మానం చేసుకున్నట్టయితే మనకు చిన్న చిన్నవే వస్తాయి. మనం చేసిన నేరం ఏముండదు, మనం చేసిన తప్పులు ఏమీ ఉండవు. కానీ చిన్న వాటికే మన పక్క వాళ్ళు ఏం చేస్తారు? మన మీద చాలా క్రోధం, చాలా అసూయ, చాలా పగ పెట్టుకుంటారు. పెట్టుకొని మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం నీతిని అనుసరిస్తున్నాం. ఆ దావీదుకి ఏమేమైందంటే సౌలు రాజు ఆయనని వ్యతిరేకించిండు. ఆయన భార్య ఆయనని అవమానపరిచింది, మీకాలు. తర్వాత అబ్షాలోము కుమారుడు ఆయన ఏం చేసిండు? తండ్రి మీద తిరుగుబాటు చేసిండు. ఇంత కష్టపడి ఆయన ఆ స్థానానికి వస్తే, రాజ్యానికి వస్తే ఏం చేసిండు? తండ్రి మీదనే తిరుగుబాటు అబ్షాలోము చేసేసి ఆఖరికి అడవిలో మరణించిండు. ఆ శ్రమ నుంచి కూడా దేవుడు దావీదును కాపాడిండు. ఎందుకంటే కారణము నీతిని దావీదు విడిచిపెట్టలేదు, నీతిని అనుసరించాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా కూడా దేవుని అందులో భయభక్తిని దావీదు ఎప్పుడు కూడా పీడనాడలేదు. అదే 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి దావీదు అనుభవం చూడండి. దేవుని యందు దావీదు భయభక్తి కలిగి ఉండు కాబట్టి దావీదుకు వచ్చిన ప్రతి శ్రమలో కూడా దేవుని దూత దావీదును కాపాడిండు. దేవుని దూత, దేవుడు ఎల్లప్పుడూ కూడా దావీదు వెంట ఉన్నాడు. దావీదుకి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా. ఒకసారి ఇంకొక వచనం చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయము. దావీదు ఒకసారి అయితే తన బిడ్డల్ని, తన కుమార్తెలను, భార్యలను శత్రురాజులు ఎత్తుకొని పోయినప్పుడు ఆయన ముందే ఒక రాజ్యం మీద యుద్ధం చేసి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉన్న ప్రతిదీ, రాజ్యంలో ఉన్న ప్రతి స్త్రీని, ప్రతి కన్యకలను అందరినీ వేరే శత్రురాజులు వచ్చి చెరపట్టుకొని తీసుకొని పోతారు ఇంటికి వచ్చే వరకు. ప్రజలందరూ అంటారు, ఏమీ పరిస్థితి, మా కుమార్తెలు, మా భార్యలు పోయిండ్రు. 6వ వచనం చదవండి, అందులో చెప్తారు. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళ నుండి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. అక్కడ ఏమన్నా ఉందంటే ఇంకా పై వచనాలలో ఉంటుంది, శక్తికి మించి ఏడ్చినట్టు ఉంటుంది అక్కడ పైన. ఇక్కడనేమో దుఃఖించిండట. దావీదు అప్పటికి రాజు, దావీదుకు కుమారులు కుమార్తెలుండ్రు, దావీదుకు తన ప్రజలుండ్రు, దావీదుకు మొత్తము సింహాసనం ఉంది, దావీదుకు సమస్తం ఉంది. కానీ ఏం చేస్తుంది ఇక్కడ? దావీదు ఏడ్చిండని ఒక మాట ఉంటుంది పైన, తర్వాత దుఃఖించాను అన్నట్టు.
ముందే ఒక కష్టము, ఆడ యుద్ధం చేసి గెలిచేసి వచ్చిండు. ఇంటికి వచ్చే వరకు ఏమీ లేకుండా చెరపట్టుకొని వేరే దేశస్తులు తీసుకొని పోయినరు. పోతే ప్రజలు ఏమంటారు, రాజా నువ్వు ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు, ఇదిగో ఇప్పుడు కూడా మనం యుద్ధం చేసి మన పిల్లల్ని మన భార్యలను తెచ్చుకుందాం అంటలేరు. కానీ దావీదుని ఏం చేస్తారంట, రాళ్ళెరుని చంపుదామని చూసారు. తన ప్రజలే, తన దేశంలోని ప్రజలే, తనకు సంబంధించిన ప్రజలే దావీదుని ఏం చేస్తారు, రాళ్ళతోటి కొడతా అంటుండ్రు. అప్పుడు దావీదు ఏం చేసిండంట, ఎట్లా ధైర్యం తెచ్చుకుండంట, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుండు. ఎందుకంటే ఆయన యెహోవా భక్తుడు, దేవుని భక్తుడు, దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవాడు. ఆయనకు ధ్యాస అంతా దేవుని మీదనే ఉంటుంది. కాబట్టి ప్రభా నువ్వు నాకు ఎట్లయినా సహాయం చేస్తావు అని దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మా అన్న కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు ఇదే వాక్యం చెప్పిండు, ఆఖరి వాక్యం. అనేక సార్లు అనేక వాక్యాలు చెప్పిండు. కానీ అన్నా నువ్వేం భయపడకని నేను అన్నప్పుడు, లేదు బుజ్జి ఏం కాదు అని ఆ ఫోన్ కాల్ రికార్డులో కూడా ఉంది కదా మనకి, మొదటి సమయంలో 30వ అధ్యాయం 6వ వచనం. చూడండి, దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ఎంత ఆధారం చేసుకుని ధైర్యపడతారు. ఇక్కడ దావీదు కూడా ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనం ఒక్కసారి దావీదు అన్నట్టు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, మనం కూడా ఈరోజు యెహోవాను సన్నతించదను అని ఈరోజు అనిండొచ్చు. కానీ ఆ మాట మీద మనము నిలబడుతున్నాము. చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, మన విశ్వాసంలో ఏమి కోల్పోతున్నామో అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం స్ట్రాంగ్గా నిలబడాలి దేవుళ్ళు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తప్పకుండా తన దూతను మనకు కావలిగా ఉంచేవాడు. దేవుడు అనేక శ్రమల నుంచి, బాధల నుంచి మనల్ని తప్పించేవాడు, మాట తప్పని దేవుడు. కాబట్టి ఈ విధంగా దావీదును దేవుడు అన్ని స్థలాల్లో కూడా ఆయన కాపాడిండు. యెహోవాను బట్టి తను ధైర్యం తెచ్చుకొని తిరిగి యుద్ధానికి పోయినప్పుడు దావీదు ఎవరినైతే పొడగొట్టుకున్నారో కింది వచనాలలో ఉంటుంది, అందరిని కూడా కాపాడి తెచ్చిండు. తెచ్చి తమ తమ భార్యలను, పిల్లలను ప్రజలందరికీ అప్పచెప్పిండు. అప్పుడు ఏం చేస్తారు, రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు సిగ్గుపడతారు. ఎంత శూరుడు దావీదు, ఎంత వీరుడు. కానీ అయినా కూడా ఏడ్చే ఒక సమయం వచ్చింది. మనం అనుకుంటాం, అబ్బా మేము ఇంత భక్తిని ప్రదర్శిస్తున్నాం, ఇంత దుఃఖమా, ఇంత బాధనమా అనుకుంటాం. కానీ దావీదు మహారాజే అయినా ఒకప్పుడు ఏడ్చే స్థితి వచ్చింది. ఓ అని ఏడ్చిండంట. అట్లా మనకు అసంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఏమీ తొనకొద్దు, వెనకొద్దు. ఫస్ట్ దేవునికి మనము మొరపెట్టాలి. చూడండి ఇక్కడ 4వ వచనం చదవండి, 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించాను. దావీదుకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. మీరు నిదానంగా చదివితే మొదటి సమయాలు కానీ, దినవృత్తాంతంలో కానీ, మొదటి దినవృత్తాంతంలో అన్నీ మనం చదివినట్టయితే, ఈ మధ్యలో సుధాకర్ దాన్నే ధ్యానిస్తుండు కాబట్టి చాలా కనెక్ట్ అయి ఉండొచ్చు. యవనస్తులు మరీ ఎక్కువగా చదవండి. దావీదు జీవితం ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే దావీదు ఏమంటుండంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. కొన్ని దావీదు చేసుకుండు, కొన్ని దావీదుల్లో నాయన చేసిండు, కొన్ని ఏదో లీడర్లు చేసారు కాదు. ప్రతి శ్రమలో కూడా దావీదుకి ఎవరు చేసిండ్రంట, దేవుడు యెహోవా అన్నిటి నుండి కూడా ఆయన తప్పించిండంట. ఆయన మనకు చెప్తుండు, నా ప్రతి శ్రమలో కూడా దేవుడు నన్ను తప్పించిండు. కాబట్టి మీరేం చేయండి అంటే 17వ వచనం చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడంట. మనది ఎంత పెద్ద శ్రమ అన్నా కానీ, ఇప్పుడు ఏమన్నా కానీ, డాక్టర్ ఏ రిపోర్ట్ అన్నీ ఇవ్వని, కానీ మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో దాన్ని పెట్టాలా, రిపోర్ట్ను పెట్టాలా, దేవుణ్ణి అడగాల, ప్రభువా ఇదిగో రిపోర్ట్, నువ్వు సహాయం చేయి అని మొరపెట్టండి. ఇక్కడ దావీదు మనకు చెప్తుండు, మీరు మొరపెట్టండి. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా మొర ఆలకించిండు, నాకు సహాయం చేసిండు, నేను బయటపడ్డాను. దావీదు ఎంత మంచి ఆయన జీవితం అంటే, మొదటి రాజులు 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఆయన ఎంతవరకు దేవుని స్తుతించిండు, ఎంతవరకు దేవుని గణపరిచిండు, ఎలా తన విశ్వాసాన్ని కొనసాగించిండు చూసినట్టయితే, కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని రోజులు యవనస్తులుగా ఉన్నప్పుడు చాలా జోష్ చూపిస్తారు, భక్తి 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 అటు ఇటు పోతుంటారు. తర్వాత మధ్యలో
నీరసపడిపోతారు. వృద్ధులైన తర్వాత మరెక్కువగా ఇంకా చర్చికి వెళ్ళడం కానీ దేవుని స్తుతించడం కానీ అసంటివి మానుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే దావీదు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిండో చూస్తాము. 1 రాజులు 1 అధ్యాయము 47వ వచనం చదవండి. అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడను రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు, నీ రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా ఉండినట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా, రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనని. చాలు. ఎక్కడుండంట దావీదు? ఇప్పుడు గొలియాతును చంపిన దావీదు, యుద్ధాలు చేసిన దావీదు, మహారాజుగా పేరు పొందిన దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన స్థలం ఏంటి? మంచం మీద ఉండంట. మంచం మీద ఉండి కూడా దావీదు ఏం చేస్తుండు? సాగిలపడ్డాడంట. మంచంలోనే సాగిలపడి ప్రభా అని దేవుణ్ణి స్తుతించిండంట. చూడండి, మొదట బాలుడుగా ఉన్నప్పుడు ఎలాంటి జోష్, ఎలాంటి విశ్వాసం, ఎంత గొప్ప నిశ్చయత ఆయనకుందో తన జీవితకాలం అంతా కూడా దావీదు దాన్ని పట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్నాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు విశ్వాసము, ఒకప్పుడు మన తెలివితేటలు, ఒకప్పుడు విశ్వాసము, ఒకప్పుడు మన జ్ఞానము. అట్లా ఉండొద్దు. ఎప్పుడు దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. ఎసంటి పరిస్థితి అయినా కూడా దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు ప్రతిదాన్ని కూడా మనకి విడిపించి నడిపించే దేవుడు. కాబట్టి మనం దావీదు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేసింది ఒకటే, భయభక్తి. భక్తిని విడవలేదు ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. భక్తి ప్రదర్శించిండు, తక్కిందంతా దేవుడు చూసుకుండు. భక్తిలో ఆయన తొనకలేదు, వెనుకకు తిరగలేదు. ఇంకొక వచనం చూడండి, 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 28వ వచనం చూడండి. అక్కడ దావీదు స్థితి, ఆఖరిలో ఆయన పరిస్థితి ఏముందో అక్కడ చెప్తాడు. 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 28వ వచనం. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. చాలు. ఎట్లుండంట దావీదు చనిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఐశ్వర్యం కలిగి నెమ్మదిగా ముదిమి అందు అంటే తన జీవిత దినాలు చాలా గడిపిండు, చాలా సంవత్సరాలు దేవుణ్ణి స్తుతించుండు. ఆయన వృద్ధుడు అయిపోయే వరకు కూడా ఆయన ఎన్నడూ దేవుణ్ణి స్తుతించడము ఆపలేదు. కొన్ని రోజులు ఒక విధంగా, కొన్ని రోజులు ఒక విధంగా ఆయన చేయలేదు. ఆయన భక్తిని మాత్రం ఆయన ఎప్పుడు మెయింటైన్ చేసి, దేవుడు అనగానే ఆయనకి ఎంత ఆసక్తి. భార్య ముందు కూడా ఆయన నాట్యం చేస్తే ఏం చేసింది? భార్య అవమానించింది. ఏం అట్లా ఎగురుతున్నావు బయట అని. దావీదు చూడండి, దావీదు భక్తిని మనం వివరించినట్టయితే అది మనకు సరిపోదు సమయం. అంత గొప్ప భక్తుడు దావీదును గురించి మనం విన్నప్పుడు దావీదు సింహాసనం మన గుర్తు రాదు, కానీ దావీదు స్తుతి మనకు గుర్తొస్తుంది. దావీదు ఏ విధంగా భయభక్తిని కలిగి ఉండో అది మనకు గుర్తొస్తుంది. ఇక్కడ దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే దేవునికి మాట ఇస్తామో, ఏదైతే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటామో, ఆ తీర్మానాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం రోజు మనం అది నేర్చుకోవాలి. ప్రభువా, నిజంగా దావీదుని ఈ విధంగా నువ్వు దీవించినావు. గొర్రెల కాపరిని తీసుకొచ్చి దేశంలో పట్టణంలో యెరూషలేము పట్టణంలో నువ్వు హెచ్చించినావు. ఆయనకు సింహాసనం ఇచ్చి మహారాజుగా ఆయన చరిత్రలో నిలిపినావు. దేవా, మేము నీకు లోబడతాం, నీ వాక్యం వింటాం, నీ అందు భయభక్తులు మేము కలిగి ఉంటాం. ప్రభా, నువ్వు దీవించే దేవుడు అని మనము దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్టయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకటి, మనము నీతిని విడిచిపెట్టవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం వస్తాయి. మనకు నీతిని అనుసరించినప్పుడు ఆపదలు వస్తాయి. మనం మంచి చేస్తున్నప్పుడు మంచోడు అని కొందరు అంటుంటే ఆ మాట వినడం ఇష్టం లేక కొంతమంది ఏం చేస్తారు? అసూయపడి మనకు ఆపదలు తీసుకొని వస్తుంటారు. మనం చాలా విషయాలు చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే దానియేలును ఒకసారి చూసుకుందాము మనం త్వరగా. దానియేలు చూడండి, దానియేలు 6వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. దానియేలుకు ఒక ఆపద వస్తుంది. నీతిమంతుడు కదా దానియేలు కూడా, అవునా కాదా? నీతిమంతుడు, జ్ఞానవంతుడు, బబులోను దేశానికి చెరపట్టుకొని పోబడిన వాడు. ఆయనకు ఒక ఆపద వచ్చింది. నీతిమంతుడు దావీదుకు ఒక ఆపద వచ్చింది. ఆ ఆపద ఏంటంటే చూడండి, 6వ అధ్యాయం 10-11 వచనాలు.
ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములను బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థింప చేయకూడదు. చాలు రాదు. అయితే ఇక్కడ మనము వాక్యంలో ఏముందంటే దానియేలుకు ఒక విషయం తెలుసు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తారని ఒక శాసనం పెట్టింది. ఎక్కడ? అక్కడి బబులోను ప్రధానులు. ఎందుకంటే దానియేలు మీద వాళ్ళు అసూయ పెంచుకున్నారు. ఎక్కడి నుండో బబులోన్ దేశం నుండి వచ్చి మా మీద పెత్తనం చేస్తుండ్రు, రాజుకి ఇష్టడు అయిపోయిండు, ఈయనను ఎట్లన్నా పడగొట్టాలి. మనుషులకు దుష్టునికి అది ఉంటుంది. దుష్టుడు కొంతమంది మనుషులను వాడుకుంటాడు. మన మీద దుష్టునికి కోపం ఉంటుంది. యోబు మీద ఎట్లుందో అట్లా సాతానుకు మన మీద కోపం ఉండి వాడేం చేశాడంటే మనుషులలో దూరి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. వాళ్ళకి అసూయ పుట్టిస్తుంటాడు. ఇక్కడ కూడా ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న పెద్దలకి ఆలోచన వచ్చి ఎన్న పట్టుకోవాలన్నా దానియేలు దొరుకుతలేడు. ఎంత మంచిగా ఉన్నాడు. ఆయన దగ్గర విధేయతనే లేదు, అక్రమమే లేదు. కానీ దేవుని విషయంలో అయితే ఆయన దొరికిపోతాడని ఒక శాసనం వీళ్ళే పుట్టించి ఏం చేశారంట, 30 రోజులు ఏం చేయాలి, రాజుకే మొక్కాలా, వాళ్ళ దేవతలకు మొక్కొద్దు. మొక్కితే ఏం చేస్తారు, సింహాల గుహలో పడేస్తారు. అది శాసనం ఉన్నా కూడా దావీదు పోయి ఏం చేసిండంట, యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచేసి దేవుని స్తుతిస్తూ ఏం చేస్తుండంట, దేవుణ్ణి మొరపెట్టి గోజాడుతుండంట. ఆయన చదవండి ఆ వచనం, అదొక్క మాట చదవండి. స్తుతిస్తూ 10-11 వచనాలు అందులో దానియేలు ఉంటాడు కదా, ఆయన స్తుతిస్తూ ఏం చేస్తుంటాడు, అది చదువు ఆ వచనం. ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనకు బతిమాలు కొనుటయు చూచి 12వ వచనం రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడను ప్రార్థన చేయకూడదు. అయితే ఇక్కడ దానియేలు ఏం చేస్తుండట, దేవునికి ప్రార్థన చేస్తుండట, స్తుతిస్తుండట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దానియేలుకు ఒక శాసనము పెట్టబడిందని తెలుసు. ఏం చేస్తారు, వేరే దేవునికి ప్రార్థన చేస్తే సింహంల గుహలో వేస్తారు. స్తుతి ఎట్లా వస్తుంది, అక్కడ భయం, కరోనా ఉంది. మనకు కరోనా ఎంత భయపెట్టించిందో అంతకంటే ఎక్కువ కదా సింహాలు అంటే. దానియేలు అనగానే మనకి పిక్చర్లలో సండే స్కూల్ పిల్లలకి ఏం చూపిస్తారు, 3-4 సింహాలు దించుతారు ఆడ బుక్స్లలో, సండే స్కూల్ బుక్స్లలో పెట్టి దానియేలును అక్కడ కూర్చోబెడతారు పక్కకు, ఒక రాయి మీదనో ఏదో, అంతే కదా. దానియేలు అనగానే సింహాలు. అయితే ఇక్కడ దానియేలు సింహంలో కూడా గుహలో పడేస్తారని తెలిసి కూడా స్తుతించింటాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే దానియేలు నాకు అనిపించింది, చనిపోయినా పర్వాలేదు ప్రభా, నేను నిన్ను స్తుతించడం మాత్రం మాన. ఆయన నీతి చూడండి. మనం వీళ్ళని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క మాట, దేవునికి ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనకిచ్చిన మాటను తప్పకుండా నిలబెడతాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. అయితే దానియేలు ఏం చేసిండు, స్తుతిస్తూ ఉండంట, ఆయనను బతిమాలుకుంటుండంట. వచ్చి చూసిరు వాళ్ళ ఉద్దేశమే అది కదా. ఇంకా దేశంలో ఉన్న వాళ్ళు ఎవరి మీద టార్గెట్ కాదు. వాళ్ళు ఎవరు కావాలి, వీళ్ళకి దానియేలే కావాలి అనేసి దెబ్బకి రాజు చెప్పేసి. మన పరిస్థితి ఏముంది, మనం ఎట్లా ఉంటున్నాం, మన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు మనకున్నాయా? ఇక్కడ వచ్చినప్పుడే ప్రార్థన అనగానే 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉంటున్నామా? నేను ఒక సహోదరునికి ఫోన్ చేసిన, ఆయన పాస్టర్ కాదు, ఆయనతో మాట్లాడాలని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కుమార్తె ఎత్తింది ఫోన్. మా డాడీ ప్రేయర్ చేసుకుంటుండు అన్నాను. తర్వాత మీరు కాల్ చేయండి, లేకపోతే నేను తర్వాత మా డాడీతో చేయిస్తా అన్నది. ఎంత మంచి మాట చూడండి. మనకు అసలు అనుభవం ఉందా? అన్యులు వచ్చి దానియేలును చూసినప్పుడు, అన్య దేశస్తులు వచ్చి దానియేలును చూసినప్పుడు మనకు దానియేలు దగ్గర ఏం కనిపించింది? భక్తి కనిపించింది, నీతి కనిపించింది. దానియేలు ఏం చేస్తుండో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండంట, దేవుణ్ణి బతిమాలుకుంటుంటాడు. మనకు వ్యక్తిగత ఏమంటారు దేవునితో సంబంధం ఉందా? ఈరోజు మనము తీర్మానం చేసుకోవాలి. దయచేసి మీరు లేవగానే ఫోన్ చూడడం కాదు, లేవగానే దేవుని చూడండి, దేవుని వాక్యాన్ని చూడండి. ఒక్క అధ్యాయం, మనం ఒక 10 వచనాలను చదవడము అలవాటు చేసుకోండి.
దేవుడు మాట్లాడతాడు, మిమ్మల్ని దీవిస్తాడు. దానియేలు సింహంలో గుహలో ఏమైండు? చనిపోయిండా? లేదు. అక్కడ ఏమైంది? ఈ వాక్య ప్రకారం దేవుని యందు భయభక్తులు ఉండు కాబట్టి దేవుడు తన దూతను పంపి ఏం చేసిండు? ఆ తర్వాత 23వ వచనం చదువున్నాను, మంచిగా ఉంటుంది ఆ మాట. చూడండి, మీరు బలపడతారు. ఆ మాట 23వ వచనం, 6:23 దానియేలు. రాజు నిన్ను గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. చాలు. ఏందంట లాస్ట్ మాట? దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. సుధాకర్ ఇందాక సాక్ష్యం చెప్పి ఏమంటారు, సెకండ్లో ఒక స్పార్క్ ఇట్లా వచ్చేసింది 2 సార్లు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇదే దానియేలుకు జరిగిందే అక్కడ జరిగింది. అవునా కాదా? వాళ్ళమ్మ మంచి విశ్వాసి, సుధాకర్ వాళ్ళమ్మ, మీరు చూసి ఉన్నారు. అదే సుధాకర్కి వచ్చింది. అయితే అట్లా దేవుడు తన బిడ్డలకి తన దూతను పంపిస్తారు. మన సెలబ్రిటీస్ ఏం చేస్తారు? సాలరీలు ఇచ్చి పెడతారు, సెక్యూరిటీ పెట్టుకుంటారు కదా. వాళ్ళని ఏమేమో అంటారు కదా, మీకు తెలుసు, నాకు తెలియదు. అట్లా సెక్యూరిటీ పెట్టుకుంటారు చాలా చాలా సాలరీలు ఇచ్చి. కానీ మనకి ఏం సాలరీ లేదు, ఏం లేదు. మనం ఏం చేయాలి? భయభక్తి చూపిస్తే చాలు, మనకి దూతని దేవుడు అరేంజ్ చేస్తాడు. ఇదిగో సుధాకర్ పోతుండు, వెళ్ళాలా, స్కూల్ దాకా పోవాలా, ఎప్పుడు ఉంటాడు అంతే. ఇప్పుడు రాత్రి భాగాలు ఆయన కొనుక్కడు, నిద్రపోడు. ఏం పైసలు లేకుండా దేవుడు తన దూతను పెడతాడు. మరి కావాలన్నా వద్దా అలాంటి సెక్యూరిటీ? కావాలంటే ఏం చేయాలి? మనం పే చేయాల్సింది ఏంది? ఆయన యందు భయభక్తి, భయము భక్తి 2 ఉండాలి. ఏదైనా పాపం చేసేటప్పుడు భయపడాలా, దేవునికి ఇష్టం లేదు ఇదని భయపడాలా, భక్తి ఉండాలి. ఆయన దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనకేమో చేసిండని కాదు, ప్రతిదీ మనకు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండని కాదు. ఆయన దేవుడు కాబట్టి, మనం మనుషులం కాబట్టి మనం దేవుణ్ణి మనము ఆరాధిస్తూనే ఉండాలి. మన కర్తవ్యం అది. ఆయన మనల్ని అందుకే సృజించిండు కాబట్టి దాని ప్రకారం మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భక్తి ఎంతవరకు ఉండాలంటే దావీదు చెప్పిండు, ముదిమి వచ్చే వరకు, మనము చనిపోయే వరకు కూడా ఆ భక్తిని మనము ప్రదర్శిస్తూనే ఉండాలి. మనకు దీవెనలు ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. దావీదు ఒకప్పుడు పొలంలో ఉండు, గొర్రెల మంద, చిన్న బీదవాడు. ఆయన అంతం ఎట్లుంది? ఐశ్వర్యవంతుడు. దావీదును మహారాజు అంటారు. సమస్తం దేవుడు ఇచ్చిండు. కేవలం భయభక్తిని ప్రదర్శించినందుకే దేవుడు ఆ విధంగా ఇచ్చిండు. దావీదు ప్రతి స్థలంలో నమ్మకంగా ఉండు. మీరు మొదటి సమయాలు చదివినప్పుడు అయితే దావీదు ఎన్నెన్ని బాధలు ఎదుర్కొన్నాడో మీరు ఆ సండే స్కూల్ పాఠాలు సుధాకర్ చెప్పేటి వినండి, మీకు తెలుస్తుంది. అన్నీ మనం ఇక్కడ వివరించుకోలేం కాబట్టి ఆ విధంగా దేవుడు అందుకనే దావీదు ఒక్కటే మాటలు అన్నాడు, నాకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి దేవుడు నన్ను తప్పించి. పౌలుది కూడా మనం చూసుకుందాము. 2 కొరింథీ 11వ అధ్యాయము. ఆయన కూడా, పౌలు కూడా నీతిమంతుడు కదా. అనీతిమంతుడుగా ఉండే, దుర్నీతిపరుడుగా ఉండే, కానీ దేవుడు ఏం చేసిండు? పౌలును దర్శించిండు. ఆయన సంఘాన్ని హింసించేటప్పుడు దేవుడు పౌలును పట్టుకున్నాడు, దర్శించిండు. దర్శించేసి నువ్వు నా పరిచర్య చేయాలని పిలుచుకున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తర్వాత 40 దెబ్బలు తింటిని. 3 మార్లు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆ ప్రయాసంతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకాను చెప్పవలసినవి అనేకములు. ఇవన్నీ చెప్తే మనం ఇంటికాడ చదువుకోవాలి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు. ఇక్కడ ఏంది? ఆపదలు. పౌలు ఎంత మంచిగా స్పష్టంగా రాసిండు కదా, ఆపదలు అంట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. పౌలుకు చాలా ఆపదలు కలిగినాయి. ఒక పెద్ద లిస్ట్ అంతా పెట్టిండు మనల్ని బలపరచడానికి.
అందులో ఒక్క మాట, స్వజనుల వల్ల ఆపదలంట. సొంతల్లే ఆయనని ఇబ్బంది పెట్టిండ్రంట. మనకు కూడా జరుగుతున్నాయి కదా ఈ మధ్యలో. మన వాళ్ళే, మన రక్త సంబంధులే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అందరికీ జరుగుతుంది. మాకనే కాదు, అందరికీ ఇట్లాంటివి కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, కష్టం అనిపిస్తుంటుంది. కానీ వాక్యం ద్వారా మనము బలపడాల. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా పౌలుకి ఏం కాలేదు. ఇంకా 2 కొరింథీ 1వ అధ్యాయంలో తీయకండి కానీ అక్కడ అంటాడు, మేము చచ్చిపోయేటోళ్ళం, ఆసియాలో మాకు ప్రాణాల మీద ఆశనే లేదంటాడు. ఆసియాలో ఉన్నప్పుడు మాకు చనిపోతామనే బ్రతుకుదామనే ఆశ లేదు, మా ప్రాణాలు పోయినాయి అనుకున్నాం. కానీ దేవుడు కాపాడు. పౌలు కూడా మీరు పత్రికలలో చూడండి, ప్రతిసారి దేవుని స్తుతిస్తుంటాడు, ప్రార్థిస్తుంటాడు. ఆయన కోసం మనల్ని ప్రార్థన చేయమని అడుగుతుంటాడు సంఘాలను. ఆ విధంగా పౌలు దుర్నీతిపరుడుగా ఉన్నప్పుడు ఆయన చాలామందిని హింసించిండు. ఆయన నీతిపరుడు అయిన తర్వాత ఆయన బతుకు మారిపోయింది. అయినా ఇతరులు హింసించినప్పుడు అవన్నీ కూడా ఆయన వాటిని ఓర్చుకొని దేవుని సహాయాన్ని అడిగిండు. దేవుని పరిచర్యను ఆయన కొనసాగించాడు. కొలసి పత్రికలు అంటాడు, నేను శ్రమలలో కూడా సంతోషిస్తాను అంటాడు. ఫిలిప్పీ వాళ్ళకి ఏం చెప్తాడు, మీరు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఆయన చెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాసి, తను ఇబ్బందుల్లో ఉండి కూడా, కష్టంలో ఉండి కూడా, ఇప్పటి చెరసాల లెక్క కాదు. ఇప్పటి జైల్లో అయితే ఏమున్నాయి, వాళ్ళకి పెద్ద మర్యాదలు జరుగుతాయి. ఇప్పటి మన ఇండియాలో ఉన్న జైళ్ళకైతే ప్రతిసారి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, లంచ్ ఏం పెట్టాలి, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, డిన్నర్ ఏం పెట్టాలి, ఇవన్నీ పెద్ద చాట్ ఉంటుంది. మన ఇళ్ళలో కూడా దొరికాయి అట్లా. అయితే కానీ అక్కడ చాలా ఘోరంగా చరిత్ర చదివినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఇట్లా చక్కగా పడుకోవడానికి ఉండదంట, చక్కగా నిలబడనీకి ఉండేయంట ఆ జైలు. అంత కష్టంలో ఉండి కూడా పౌలు ఎన్ని పత్రికలు రాసిండు కదా. మనం చాలా ఈజీగా పత్రికలు చదువుకుంటాం, మూసేస్తాం. కానీ ఆయన ఏ పరిస్థితి నుండి రాసిండు, ఆయన అప్పుడు ఎక్కడున్నాడు. కొలసీల లాస్ట్లో అంటాడు, నా బంధకాలను జ్ఞాపకం చేసుకోండి, నా గురించి ప్రార్థన చేయండి అని అంటాడు. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పరిచర్యను ఆయన ఆపలేదు. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మనకు వచ్చే శ్రమలు అంత ఘోరంగా లేవు, మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిలలో మన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకుందాం. మనకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం భయభక్తులు మనము విడిచిపెట్టొద్దు. ఈ సంవత్సరం మనం అది తీర్మానం చేసుకుందాం. దేవా, ఇదిగో నీ బిడ్డలను నువ్వు కాపాడిన దేవుడు, నువ్వు మాట ఇచ్చిన దేవుడో ప్రభా, నువ్వు తప్పకుండా మాకు సహాయం చేస్తావు. మేము కూడా ఇట్లా ఉండడానికి, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మేము నీ యందు నడవడానికి మాకు సహాయం చేయి ప్రభా అని దేవుని మనం అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ ఒకటి ఉండాలి, మనం మనుషులం కదా, ఒకరికి మనుషులకు మాట ఇచ్చినా దానికి మనము కట్టుబడి ఉండాలా. తర్వాత దేవునికి మాట ఇచ్చినా మనం తప్పకుండా కట్టుబడి ఉండాలి. లేకపోతే మనకు విలువ ఉండదు. అరే వాడు కొన్ని రోజులు చర్చికి పోయిండు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండని నవ్వుకుంటారు బయట. మన జీవితానికి విలువ ఉంటుందా? అస్సలు ఉండదు. స్త్రీలైనా పురుషులైనా అంతే కదా. మనము కొన్ని రోజులు ఒక వేషం కట్టి కొన్ని రోజులు ఇంకో వేషంలో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అట్లా కాదు, మనం జీవం గల దేవుని బిడ్డలం కాబట్టి మనం భయం కలిగి ఉండాలి. ఇదిగో దావీదు శ్రమలలో కాపాడిన దేవుడు, దానియేలు శ్రమలలో కాపాడిన దేవుడు, పౌలును తన శ్రమలలో, భయంకరమైన శ్రమలలో కాపాడి వాడుకున్న దేవుడు ఈరోజు మనకు హామీ ఇస్తుండు, మనతో వాగ్దానం చేస్తుండు, నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువను ఏమన్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అవే మాటలు మనం సొంతం చేసుకోవాలా. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి మనం ఏం చేయాలా, పౌరుషం కలిగి, అవును ప్రభా నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు ప్రభా, ఇదిగో నీ బిడ్డలకు సహాయం చేసినావు, ఈరోజు మేము కూడా నీకు అర్పించుకుంటాం. ఇంతవరకు మా జీవితంలో ఎన్నో మేలు చేసినావు ప్రభా, ఇక ముందు కూడా మేము నీకు భయభక్తి కలిగి ఉంటాం. మనం చేయాల్సిన పనులేంది, భయభక్తి కలిగి ఉంటే చాలు, ఆయన దూత మనకు కావలిగా ఉంటాడు. మన చుట్టూ అని ఉంది ఒక మాట, దూత ఒక సైడ్ అదే ఏమంటారు, సెక్యూరిటీ వాళ్ళు వెనుకనో ముందో ఉంటారు కదా. మన దేవుని దూత ఎట్లుంటాడంట, మన చుట్టూ ఉంటాడంట. దేవునికి ఆ యొక్క శక్తి ఉంటుంది మన చుట్టూ ఉండడానికి. మేము లీసా ఇప్పుడు మెల్లమెల్లగా నడుస్తూ నిలబడుతుంది. అయితే ఆమె నిలబడి ఇట్లా సోఫాను మంచము ఇట్లా పట్టుకున్నప్పుడు బ్యాలెన్స్ పడిపోతుందేమో అని వెనకాల మేము ఇట్లా ఉంటాం, ఎవరమో ఒకరు అట్లా ఆమె బ్యాలెన్స్ తప్పంగానే పట్టుకుంటాం మేము. దేవుడు కూడా అలాంటి ప్రేమను కలిగి మనల్ని నడిపిస్తుండు, మనకు తన దూతను పంపించి మనల్ని కాపాడుతుండు. కాబట్టి ఆ మాటను, ఆ యొక్క వాక్యాన్ని నమ్ముదాం. దావీదులాగా
మనం చనిపోయే వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉందాము. దానియేలులాగా ఎంత కష్టం వచ్చినా భయపడొద్దు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదని మనం విశ్వసిద్దాము. పౌలులాగా ఆయనకు ఎంత శారీరకంగా ఇబ్బంది ఉన్నా కూడా స్వార్థ ప్రకటించిండు, దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కార్యం చేసిండు. ఇదిగో బైబిల్లో మనకు వీళ్ళంతా కనిపిస్తుండ్రు. మనల్ని కూడా మన తర్వాత ఎవరన్నా చెప్పుకోవడానికి మన విశ్వాసాన్ని చూపించుకుందాము. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయండి కనుక. థ్యాంక్ యూ మమ్మీ, చాలా మంచి వాక్యాన్ని మాకు అందించావు. మరి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కదా, చాలా మంచి మాట. మరి ఆ మాట అంశం పైన ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమందికి ఈ విధంగా శ్రమలు వచ్చినాయి అనేటి మనము వాక్యంలో చూసుకున్నాం. నీతిమంతులు ఎవరు? యోగు గురించి మాట్లాడుకున్నాము, దానియేలు గురించి మాట్లాడుకున్నాము, పౌలు గురించి మాట్లాడుకున్నాము, చివరికి యేసయ్య కదా పరిశుద్ధుడు, ఆయనకు కూడా అనేకమైన ఆపదలు శ్రమలు వచ్చినాయి. సో శ్రమలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనేది కూడా మాట్లాడుకున్నాం కదా. విత్ ఇన్ ఫ్యామిలీ నుండి రావచ్చు, మన బంధువుల నుండి రావచ్చు, మన స్నేహితుల నుండి రావచ్చు, బయట నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే ఇది ప్రతి ఇంట్లో జరిగేది, ప్రతి ఇంట్లో జరిగేది. క్రైస్తవులైనా ఎవరైనా ఇది కొత్తది కాదు. ఇది మాకే జరుగుతుంది ఏంది, మాకే ఇట్లా అవుతుంది ఏందని మనము బాధపడద్దు. ప్రతి గృహంలో కదిలించి బాగా కూర్చొని మాట్లాడితే చెప్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు చెప్తారు. ఇట్లా పలానోళ్ళు మా బంధువులు మమ్మల్ని ఇట్లా అంటుంటారని. సో ఈ విధంగా ప్రతి కుటుంబంలో జరిగేటివే కాబట్టి దీని గురించి ఇక నాకు ఈ లోకంలో ఎవరికి జరిగింది నాకే జరుగుతుంది అన్న ఆలోచన మనం మానుకుందాం. ఇంకా బలమైన వాక్యం మనకు స్పష్టంగా ఈరోజు మా మమ్మీ ద్వారా ఏమి వచ్చినది అంటే, మరి దానియేలు వీళ్ళందరూ ఎంత మంచివారు, వాళ్ళు ఎంత గొప్పవారు, వాళ్ళకు కూడా శ్రమలు వచ్చినాయి కదా. కాబట్టి వాళ్ళు ఏ విధంగా జయించినారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాక్యంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆ విధంగా ఉండి ఏం చేశారు? జయించినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జయిస్తాం. దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని పొందుకుందాం, మనం ముందుకు సాగిపోదాం. ఓకే, మరి ప్రార్థన చేసుకుందాం. మీ వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్న తర్వాత మనము ముందున్న కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడా అయినా నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి ప్రభా, ఈ రోజునైనా నీ వాక్యం ద్వారా ప్రభా, మరి నీ దాసరాల ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు, నీకు స్తోత్రములనైనా. నిజమే ప్రభా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములనైనా నీకు స్తోత్రములనైనా. ఈ సంవత్సరంలో మాకు ఏ ఆపద ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు అనుకుంటే ప్రభా అది మా వెర్రితనమే. కనుక ప్రభా ఖచ్చితంగా ఆ శ్రమలు ఆపదలు వస్తాయి. వచ్చినప్పుడు మేము ఏ విధంగా వాటిని జయించాలో ప్రభా ఇదిగోనైనా నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా. అనేక అంశాలు, అనేక విషయాలు మాట్లాడుకున్నామైనా విన్న మాటలు మేము మర్చిపోకుండా వీటి అందు ధ్యానించి సమయాన్ని తీసుకొని ప్రభా నీ దగ్గర నుండి సహాయం పొందుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా ప్రతి సమస్యను జయించే స్థితిని మాకు అనుగ్రహించండి అయినా. నీకు స్తోత్రం అయినా. విన్న వాక్యాన్ని ప్రభా మా వెనుకల్లో దీవించి ఆశీర్వదించమని యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. Thanks.